హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్. సో నీట్ కౌన్సిలింగ్ తెలంగాణలో ఏ కేటగిరీ అండ్ బి కేటగిరీ రెండు రిజిస్ట్రేషన్స్ అయితే అయిపోయాయి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఈరోజు రిలీజ్ అయింది, ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అనుకుంటా. సో దీంట్లో మీరు రిజిస్టర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ ఉంటున్నాయి. సో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి అని అంటే, నీట్ రోల్ నెంబర్ ఉంటుంది, తర్వాత మీ ర్యాంక్ ఉంటుంది, ఆల్ ఇండియా ర్యాంకు, దాని తర్వాత స్కోర్ ఉంటుంది, మీ యొక్క స్కోర్ ఉంటుంది. ఇన్ కేసు ఎన్సీసీ ఉన్నట్లయితే ఎన్సీసీ వెయిటేజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కొంత వెయిటేజ్తో పాటు స్కోరు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్సీసీ వెయిటేజ్ ఎంత ఉందనేది మీకు ఎంత యాడ్ అయ్యింది అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎవరైనా దొరుకుతారేమో అని చూస్తే ఎవరు కనిపించట్లేదు. యా, ఇక్కడ ఈ ఎన్సీసీ వెయిటేజ్ ఇలా 14.76 ఉంది ఈ క్యాండిడేట్కి. సో ఈ యాక్చువల్ స్కోర్, నీట్ స్కోరు 492, అయితే ఇతనికి 14.76 యాడ్ అయ్యాయి కాబట్టి ఇతని టోటల్ స్కోరు 506.76 అయింది. సో దానివల్ల ఇతని యొక్క పొజిషన్ అనేది ఇక్కడికి వచ్చిందనమాట. ఇతని ర్యాంకు 1 lakh ఉన్నా కూడా 81,000 మధ్యలోకి వచ్చేసి ఈ స్కోర్ను బట్టి ఇతను ఈ పొజిషన్లోకి రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఎన్సీసీ స్కోరు కొంతమందికి యాడ్ అవుతుంది. ఇక ఫైనల్ స్కోర్ అనే దాంట్లో ఈ ఎన్సీసీతో పాటు కలిపి టోటల్ స్కోర్ ఎంత ఉంది, ఒకవేళ ఎన్సీసీ లేకపోతే నార్మల్గా మీ యాజ్టీ స్కోరు ఇక్కడ ఎంత ఉందో ఇదే స్కోర్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. సో దాంతోపాటు మీ యొక్క నేమ్ ఉంటుంది అండ్ జెండర్ ఉంటుంది, కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఇక్కడ ఎస్ అని ఉంటుందన్నమాట. దాంతోపాటు మైనారిటీ క్యాండిడేట్స్ ఎవరైతే మైనారిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారో వాళ్ళకి ఈ మైనారిటీలో ఎంఎస్ఎం అని ఉంటే వాళ్ళకి మైనారిటీ ఎలిజిబిలిటీ వచ్చినట్లు అనమాట. సో ఇక్కడ ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెక్ చేసుకోండి. ముందుగా మీ రోల్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా, మీ ర్యాంక్ కరెక్ట్ ఉందా లేదా, మీ స్కోర్ కరెక్ట్గా ఉందా లేదా, మీ యొక్క నేమ్ ఇందులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, అదేవిధంగా జెండర్ కరెక్ట్గా పడిందా లేదా, మేలా ఫీమేలా అనేది, దాంతోపాటు మీ కేటగిరీ ఓసీయా, బీసీ బీనా, బీసీ డీనా, ఎస్సీ ఎస్టీ, ఎస్సీలో మళ్ళీ 1 2 3 ఇలా ఉంటాయి కదా. సో మీ కేటగిరీ ఏంటి అది కరెక్ట్గా ఇక్కడ ప్రింట్ అయిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఈడబ్ల్యూఎస్ మైనారిటీ ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు ఇవి కరెక్ట్గా లేనట్లయితే ఇవి ఇమ్మీడియట్గా మీరు ఈ మెయిల్ ఐడికి knrug@gmail.com అనే మెయిల్ ఐడికి ఇమ్మీడియట్గా, అంటే 26వ తారీఖు ఆగస్టు 26, ఈరోజు 24 కదా, 26 మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు మెయిల్ పెట్టినట్లయితే మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్, ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మాత్రమే. ఓకే, ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఫర్ ఏ కేటగిరీ అంటే కాంపిటెంట్ అథారిటీ కోటా, కన్వీనర్ కోటా అంటాం కదా. సో దానికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇది. సో ఈ కరెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ కరెక్షన్స్ అన్నిటికీ ఈ డేట్ లోపల 26వ తారీఖు 12 గంటల లోపల మీరు మెయిల్ పెట్టినట్లయితే అవి చెక్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మీరు మెయిల్లో అటాచ్ చేస్తారు కాబట్టి వాటిని చెక్ చేసి కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా మీకు అది కన్సిడర్ చేసి మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఆ కరెక్షన్స్ అన్ని చేసి కూడా మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు కూడా మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఉన్నటువంటి డేటా, మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది చూశారు కదా. సో దాంతోపాటు మీకు అసలు దీంట్లో ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అంటే చూడండి, ఇక్కడ 18,469 క్యాండిడేట్స్ దీంట్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఎలిజిబుల్ అయ్యారనమాట. ఓకే, ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ 18,000, అంటే రిజిస్టర్ చేసిన వాళ్ళల్లో కొంతమంది డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకపోయినా లేకపోతే కరెక్ట్గా లేకపోయినా వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. అలా అయిపోయి పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు మొత్తం 18,469 మంది ఉన్నారు, 18,469. సో ఇది లాస్ట్ ఇయర్తోని కంపేర్ చేసుకుంటే మనకి కొంత పెరిగినట్లే, దాదాపు 2,000 మంది, అంటే 1,800 మెంబర్స్ పెరిగినట్లే. అయితే ఇది ఒక్కసారి మనం చూద్దాము. సో నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, బీసీఏలో లాస్ట్ ఇయర్, అంటే ఇది 2025 డేటా. ఓకే, 25 డేటా, ఇది 25 డేటా. ఈ సంవత్సరం ఇది 2026 కౌంట్ అనమాట. ఈ 26 వచ్చేసరికి చూడండి, ఇదెంత, లాస్ట్ ఇయర్ 1,052 క్యాండిడేట్స్ ఉంటే రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఈసారి 1,267 మంది ఉన్నారు, అంటే కొంత పెరిగింది కౌంటు. అదేవిధంగా బీసీబీ 2,671 లాస్ట్ ఇయర్, ఈసారి 2,750.
ఓకే. ఇది కూడా పెరిగింది 223, 262 బీసీసీలో కూడా పెరిగింది. బీసీడీలో కూడా కొంత పెరిగింది. సో ఎంతెంత పెరిగింది అనేది కూడా ఒక్కసారి చూద్దాము. మైనస్ యా అన్ని కేటగిరీస్లో అయితే కొంత కౌంట్ అయితే పెరిగింది. బీసీఏలో 215 మంది పెరిగారు. సో ఇక్కడ ఎంతమంది పెరిగారు అనేది మనకి అవసరం లేదు నిజానికి. ఎంతమంది పెరిగినా ఎంతమంది ఉన్నా కూడా మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం మన మన పొజిషన్ ఏదో ఒక పొజిషన్లో ఉంటుంది కదా మన ర్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మన ర్యాంకు ఈ ప్లేస్లో ఉందనుకుందాం. దీనికంటే ముందు ఈ క్యాండిడేట్ ఏది మన బీసీసీ ఉంది. ఈ బీసీసీలో ఇతనికంటే ముందు ఎంతమంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఈ కింద ఉన్న వాళ్ళ కౌంట్ మనకు అవసరం లేదనమాట. ఎందుకనంటే వీళ్ళు ఇతనికి అంటే ఈ పర్టికులర్ పర్సన్కి క్యాండిడేట్కి ఈ కింద ఉన్న వాళ్ళు కాంపిటీషన్ కాదు, పైన ఉన్న వాళ్ళు మాత్రమే కాంపిటీషన్. కాబట్టి మనకంటే ముందు ఎంతమంది ఉన్నారనేది మనము చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ చూడండి, బీసీఏలో 1267 మంది, బీసీబీలో 2750 మంది, బీసీసీలో 262 క్యాండిడేట్స్, బీసీడీలో 2399 క్యాండిడేట్స్, ఇక బీసీఈలో 2591, ఓసీలో 3493, SC1లో 117. ఇది పెరిగింది ఈ సంవత్సరం, చాలా పెరిగింది నంబరు SC1లో. ఎందుకంటే చాలా అవేర్నెస్ వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ర్యాంక్ దాకా కూడా సీట్ రావడం జరిగింది. బట్ ఈసారి లాస్ట్ ర్యాంక్ దాకా వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు ఎస్సీ గ్రూప్ 1లో. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే చాలా పెరిగారు ఈసారి, ఆల్మోస్ట్ డబల్ దాటింది లాస్ట్ ఇయర్ కంటే. లాస్ట్ ఇయర్ చూడండి 42 ఉంటే ఇప్పుడు మొత్తం 75 నెంబర్కి పెరిగింది ఈసారి. ఓకే. SC2లో 2059 ఉన్నారు, SC3లో 1499, STలో 2032. సో ఇది అనమాట. అంటే పెరిగిన కౌంట్ చూస్తే STలో 212 మంది పెరిగారు, SC3లో 217 మంది పెరిగారు, SC2లో 336 మంది పెరిగారు, SC1లో 75 మంది, ఓసీలో 204 మంది, బీసీఈలో 326 మంది, బీసీడీలో 106, బీసీసీలో 39 మంది, బీసీబీలో 79 మెంబర్స్, బీసీఏలో 215 మెంబర్స్ పెరిగారనమాట. సరే, ఇందాక చెప్పినట్లు ఎంత పెరిగారు అన్నది మనకి పెద్దగా అవసరం లేకపోయినా మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు, అసలు సీట్ ఎంతవరకు వస్తుంది, ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఈ మెరిట్ లిస్ట్ని బట్టి, అంటే ఇది ప్రొవిజనలే, అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఒకటి రిలీజ్ చేస్తారు. సో దాని ప్రకారంగా మనము మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. బట్ దాంట్లో పెద్దగా చేంజెస్ అయితే ఉండవు. ఈ బార్డర్లో ఉన్న వాళ్ళకే కొంచెం ప్రాబ్లం అవుతుంది, వస్తుందా రాదా అనేది. బట్ మ్యాక్సిమం అయితే పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో ఇది మనకి 2026కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట ఈ సంవత్సరం, యాజ్ పర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఇందాక రిలీజ్ చేసినటువంటి లిస్ట్ ప్రకారంగా అందులో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, ఈ సంవత్సరం పెరిగినటువంటి ఎంబీబీఎస్ సీట్లు, ఇవన్నీ కౌంట్ చేసి దాని ప్రకారంగా మనకి అసలు ఎంత ర్యాంక్ వరకు సీట్ వస్తుంది, దాని రిలేటెడ్ కట్ ఆఫ్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ స్కోర్ ఎంత అనేది కూడా ఈ 2 కాలమ్స్లో మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. బీసీఏ వాళ్ళకి 3,48,261 వరకు సీట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బీసీబీ వాళ్ళకి, అంటే ఈ బీసీఏ వాళ్ళకి స్కోరు, కట్ ఆఫ్ స్కోరు 372. ఓకే. బీసీబీకి వచ్చేసరికి 2,27,253 వరకు రావచ్చు అప్రాక్సిమేట్గా. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ క్లోజింగ్ ర్యాంక్స్ కానీ, ఈ కట్ ఆఫ్ స్కోర్స్ కానీ 100% యాక్యురేట్ అని చెప్పలేము. బట్ ఒక 5%, 10% వేరియేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ర్యాంక్స్ తీసుకున్నట్లయితే 5,000 to 10,000 ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు, పెరగొచ్చు లేదా తగ్గొచ్చు కూడా చెప్పలేము. ఎందుకంటే ఇవి మళ్ళీ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తారు, అండ్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎంతమంది ఎంఆర్సీలో నుంచి సీట్లు తీసుకుంటారు, ఇట్లాంటివన్నీ కూడా ఇంకా చాలా రకాల పారామీటర్స్ ఉంటాయి. కాబట్టి దీంట్లో కొంత వేరియేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది 100% యాక్యురేట్ అయితే ఉండదు, నేను చెప్తున్నాను ముందే. సో 90-95% అనుకోవచ్చు మీరు.
ఇక బీసీబీ 2,27,250 వరకు రావచ్చు అనుకుంటున్నాము. అది కట్ ఆఫ్ స్కోర్ 420. ఇక బీసీసీ అయితే 3,38,000 వరకు వెళ్తుంది. ఇక స్కోర్ అయితే 375 వరకు కూడా కట్ ఆఫ్ అవ్వచ్చు. బీసీడీ 2,17,600 దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా స్కోర్ చూసుకున్నట్లయితే 424. ఇక బీసీఏ 2,10,000 దాకా సీటు రావచ్చు. స్కోర్ వచ్చేసి 428. ఇక అదేవిధంగా ఓపెన్లో తీసుకున్నట్లయితే 2,27,000 దాకా వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. కట్ ఆఫ్ స్కోర్ వచ్చేసి 220 దాకా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని బట్టి, ఏది ఇప్పటిదాకా మనం చూసినటువంటి క్యాండిడేట్స్ని బట్టి. SC1లో నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరిగారు కాబట్టి దీంట్లో ఈసారి లాస్ట్ ర్యాంక్ దాకా వచ్చే అవకాశం అయితే లేదు. అంటే మొన్నటి దాకా మనం అందరికి వస్తుంది SC1లో అని అనుకున్నాం. బట్ క్యాండిడేట్స్ పెరిగారు. క్యాండిడేట్స్ ఎంత పెరిగారో నేను మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం ఉండండి. SC1 కదా, SC1లో చూడండి ఇంతమంది ఉన్నారు. వీళ్ళంతా ఆల్మోస్ట్ 117 మంది SC1లో ఉన్నారు. తెలంగాణలో SC1లో ఉన్నారు. వీళ్ళంతా దాదాపు 11,55,000 దాకా ర్యాంక్ ఉంది. స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి ఆల్మోస్ట్ 93,000 స్టార్టింగ్ ర్యాంక్ ఉంది SC1లో. తర్వాత 1,65,000, తర్వాత 172, నెక్స్ట్ 2 lakhs ఈ రకంగా ఉంది. సో క్యాండిడేట్స్ పెరిగారు కాబట్టి ఈసారి మనకి కొంచెము కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది. 5,70,000 నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా 306, 300 దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కట్ ఆఫ్. ఇక SC2 తీసుకున్నట్లయితే 3,25,000 వరకు కట్ ఆఫ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి లాస్ట్ రౌండ్ వరకు చూసుకోవాలి మనము. ఫస్ట్ రౌండ్లోనే ఇవన్నీ వస్తాయనంటే ఫస్ట్ రౌండ్లో రావు. సెకండ్ రౌండ్ లేదా థర్డ్ రౌండ్ లేదా స్టే వేకెన్సీ రౌండ్ వరకు ఈ స్కోర్స్, ఈ క్లోజింగ్ ర్యాంక్స్ దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. SC2 ఇక 380 అండ్ ఎబో ఉన్న వాళ్ళకి దాదాపు సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక SC3 తీసుకుంటే 2,60,000 దాకా వెళ్ళే అవకాశం ఉంది. అండ్ 405 అండ్ ఎబో ఉన్నట్లయితే మీకు సీటు గ్యారంటీగా సీట్ రావడానికి అవకాశం. ST 2,56,000 అండ్ ఎబో బిలో ఉన్న వాళ్ళకి సీట్ రావడానికి అవకాశం ఉంది. 407 అండ్ ఎబో ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట కట్ ఆఫ్. అంటే పైన ఉన్న వాళ్ళకి 407 పైన ఉన్న వాళ్ళందరికీ కూడా సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే మరి క్లోజింగ్ ర్యాంక్స్ అసలు ఎలా ఉన్నాయి, మనకి లాస్ట్ ఇయర్ ప్రకారంగా ఏమైనా పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని చూసినట్లయితే అన్హైడ్. సో లాస్ట్ ఇయర్ ఇవి ఇంక్రీజ్డ్ సీట్స్ అనమాట. ఇంక్రీజ్డ్ సీట్స్ అసలు ఏ కేటగిరీలో ఎన్నెన్ని సీట్లు ఇంక్రీజ్ అయ్యాయి ఏంటి అనేది ఒకటి చూశాను. సో ఇది మనకు ప్రస్తుతానికి అవసరం లేదు. ఇది నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ప్రకారంగా, అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ ప్రకారంగా ఎంతమంది ఉన్నారనేది దాంట్లో చూసాం అనమాట. ఇక ఇది కూడా అవసరం లేదు మనకి ప్రస్తుతానికి, హైడ్ చేద్దాము. సో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ ఇది, కట్ ఆఫ్ స్కోర్ ఇదనమాట. ఈసారి క్లోజింగ్ ర్యాంకు అండ్ కట్ ఆఫ్ స్కోరు ఈ విధంగా ఉన్నాయి. ఒక్కసారి చూడండి మీరు. సో లాస్ట్ ఇయర్ బీసీఏకి 3,43,000 దాకా వచ్చింది. ఈసారి 3,48,000, ఒక 5,000 పెరుగుతుంది. పెద్దగా డిఫరెన్స్ ఏమీ కనిపించట్లేదు. స్కోర్ చూసుకుంటే స్కోరు లాస్ట్ ఇయర్ 338 ఏది ఈ ర్యాంక్కి, ఈసారి ర్యాంక్కి 372. అంటే చెప్పాను కదా, స్కోరింగ్ అనేది చాలా పెరిగింది ఈ సంవత్సరం. సో లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి మనకి 20 నుంచి 30 మార్కులు డిఫరెన్స్ అయితే ఉంది. అంటే లాస్ట్ ఇయర్ 300, ఈసారి 330తోని సమానం అనమాట. ఓకే, సో లాస్ట్ ఇయర్ కంటే ఈసారి మాకు 20 మార్కులు 30 మార్కులు ఎక్కువ వచ్చాయి కదా అని అంటే ఎక్కువ వచ్చాయని సంతోషం పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే లాస్ట్ ఇయర్ అదే ర్యాంకుకి మీకు తక్కువ మార్కులకి ఆ ర్యాంక్ వచ్చిందనమాట. సో మార్కులను బట్టి కాకుండా, మొదటి నుంచి చెప్పేది అది కదా, మార్కుల్ని బట్టి కాకుండా మీరు ర్యాంక్ని బట్టి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బీసీబీ తీసుకుంటే 2,20,000 దాకా లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది. ఈ సంవత్సరం 2,27,000 దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే స్కోరింగ్ పెరగడం వల్ల ఈ బ్యాండ్ లోపల, అంటే ఈ ర్యాంక్ లోపల క్యాండిడేట్స్ అనేవాళ్ళు కొంత ఉన్నారు. దానికి తోడు మనకి కొంత
కొన్ని సీట్లు పెరిగాయి కాబట్టి ఆ పెరిగిన సీట్లతోని కలుపుకొని మనం ఇది క్యాలిక్యులేట్ చేయడం వల్ల వచ్చింది ఇది. లాస్ట్ ఇయర్ 395 దాకా వచ్చింది. ఈసారి 420కి క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. మేబీ ఓ 5 మార్కులు ఇంకా తగ్గితే తగ్గొచ్చు, చెప్పలేము. అది లాస్ట్ రౌండ్ దాకా చూసుకోవాలన్నమాట. సో ఇదే ఫైనల్ కాదు. ఇక బీసీసీ లాస్ట్ ఇయర్ 3,37,000, ఈసారి 3,38,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక స్కోర్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 341, ఈసారి 375. నెక్స్ట్ బీసీడీ లాస్ట్ ఇయర్ 2,13,000, ఈసారి 2,17,000. పెద్దగా మార్పులు ఏమీ లేవు, కొంచెం పెరిగింది ఆ పెరిగిన సీట్ల వల్ల. సో 398, 424 లాస్ట్ ఇయర్ ఈ ర్యాంకుతోని ఈ ర్యాంకు ఈ సంవత్సరం ఈ స్కోరు ఈక్వల్ అనమాట. సో స్కోర్ని మీరు పక్కన పెట్టేసి, అంటే ఇక మీకు ఐడియా కోసం నేను ఈ పక్కన స్కోర్ కూడా, అంటే ఈ రిలేటెడ్ ఈ ర్యాంక్కి సంబంధించినటువంటి స్కోర్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అంతేగాని మీరు స్కోర్ని మన ర్యాంక్నే చూడండి ఎప్పుడైనా సరే. బీసీఏ 2,21,000, ఈసారి 2,10,000. దాంట్లో ఎందుకంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరిగారు కొంత, అందుకని ఇది 2,10,000 వరకు వస్తుందని అనుకుంటున్నాము. తర్వాత ఓపెన్లో లాస్ట్ ఇయర్ 2,05,000 క్లోజ్ అయితే ఈసారి 2,27,000 దాకా వెళ్ళే అవకాశం కొంత కనిపిస్తుంది. బట్ ఇది దీంట్లో కొంత ఎక్కువే వేరియేషన్ ఉండే అవకాశం ఉంటుంది, చెప్పలేము. ఎందుకంటే దీన్ని బేస్డ్ ఆన్ ఎంఆర్సి సీట్లు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అది పక్కా కాదు. ఇక ఎస్సీ 1 తీసుకుంటే 5 lakhs, లాస్ట్ ఇయర్ అయితే 12,14,000 దాకా వచ్చింది. ఈసారి 5,70,000కి లేదా 6 lakhsకి క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్సీ2 3,12,000 దాకా లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. ఈసారి 3,25,000 దాకా వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. అండ్ ఎస్సీ3 2,77,000 దాకా వచ్చింది లాస్ట్ ఇయర్. ఈసారి 2,60,000కే క్లోజ్ అవ్వచ్చు. దీంట్లో కూడా కొంత నంబర్ పెరిగింది, కౌంటు అంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కౌంటు పెరిగిందనమాట. ఇక ఎస్టీ కూడా అదే విధంగా ఉంది. 2,70,000 లాస్ట్ ఇయర్, ఈసారి 2,56,000 దాకా క్లోజ్ అవుతుంది. మేబీ ఇవి ఇంకొంచెం పెరిగితే ఈ ర్యాంక్ పెరిగితే పెరగవచ్చు. ఇదే విధంగా ఈ కట్ ఆఫ్ స్కోర్ కూడా తగ్గితే తగ్గొచ్చు. ఇది ఇంకొంచెం, అంటే ఈ నంబర్ ఎంత ఉంది అండ్ టాప్ స్కోరర్స్లో వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ3 వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎస్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు టాప్లో, అండ్ వాళ్ళు ఎంతమంది ఆల్ ఇండియా కోటాలో సీటు కన్ఫర్మ్ చేసుకుని అటు వెళ్ళిపోతారు, అండ్ ఇక్కడ ఎంఆర్సీ సీట్లు ఎంతమంది తీసుకుంటారు, ఇట్లాంటి వాటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇవి కొంచెం మారే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో ప్రస్తుతానికైతే ఇవి మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ కట్ ఆఫ్ స్కోర్స్ అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే మీరు మన వీడియో కింద కామెంట్స్లో పెట్టండి. దానికి సంబంధించి మీకు క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లేదు ఇంకేమైనా డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఆఫీస్కి విజిట్ చేయండి. మన ఆఫీస్ వచ్చేసి నారాయణగూడలో ఉంది. ఫ్లాట్ నెంబర్ 302 కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్. 9849966500 లేదా 9849068590 ఈ నెంబర్లో కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అందరికీ కూడా సీట్ రావాలి, ఎంబీబీఎస్ సీట్ రావాలని కోరుకుంటున్నాను. సో ఇక ఫైనల్గా మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం దీని గురించి మాట్లాడుకుందాము. అప్పటి వరకు ఇన్ కేస్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ఈ చెక్ చేసుకోండి. మీరు మీ యొక్క ఎన్సీసీ యాడ్ అయిందా లేదా, తర్వాత మీ ఈడబ్ల్యూఎస్ కూడా ఎలిజిబుల్ అయ్యారా లేదా, మైనారిటీ ఎలిజిబిలిటీ వచ్చిందా లేదా, మీ కేటగిరీ కరెక్ట్గా ఉందా లేదా, జెండర్ కరెక్ట్గా ఉందా లేదా, అండ్ మీ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, మీ స్కోర్ కరెక్ట్గా ఉందా, ర్యాంక్ కరెక్ట్గా ఉందా, ఆ రోల్ నెంబర్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా, ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి డీటెయిల్డ్గా. సో ఏమైనా మిస్టేక్స్ ఇష్యూస్ ఉన్నట్లయితే ఈ మెయిల్ ఐడికి ఇమ్మీడియట్గా మెయిల్ చేయండి. దానికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్ కూడా మీరు అటాచ్మెంట్లో పెట్టి మెయిల్ సెండ్ చేసినట్లయితే, ఏది ఈ డేట్ లోపల 26 తారీఖు లోపల మధ్యాహ్నం 12 గంటల లోపల మీరు పంపించినట్లయితే వాటిని చెక్ చేసి ఓకే అయితే రెక్టిఫై చేసి మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. అప్పుడు మీరు ఆ కరెక్టెడ్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.